ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చేనేతలకి ఎటువంటి హెల్ప్ చేసిందని చెప్పి అనుకుంటున్నారు? ఈ నెల 14వ తారీఖున A1 కన్వెన్షన్ విజయవాడలో చేనేత కమిషనర్ గారు ఇరువురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘ ప్రతినిధులందరినీ సభ్యులందరినీ పిలిచి చాలా వాళ్ళకున్న సమస్యల్ని సవినయంగా విన్నారు. ఆ వింటము చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇప్పుడు వరకు అంత చక్కని అటాచ్మెంట్ ఎక్కడ పెట్టాల. మొన్న జరిగిన 14వ తారీఖు మొన్నే జరిగిన సమావేశంతో ఎన్నికలు లేవు. అసలు మెయిన్ ఎన్నికలు లేకపోవడం వల్ల సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయి. గడిచిన 2019 టు 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేనేతకి ఏ విధమైన సహకారం అందల. చేనేత సాయం ఏదో చేశారు అనుకుంటా, పథకం పెట్టేసి. అది చేనేత సహాయము మన 24,000 వేశారు కానీ అది పూర్తి స్థాయిలో చేనేతలకు ఉపయోగపడేది కాదు. ఎప్పుడైనా చేనేత సహకార సంఘాలు ఉంటేనే చేనేత సంఘాల ద్వారా వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కార్మికుడికి వెళ్ళింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను 29లో అధికారంలోకి వస్తానని చెప్పి అంటున్నారు. ఆ విధంగా మరి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అయ్యే అవకాశం ఉందా? ఆయన ఫస్ట్ అసెంబ్లీకి వస్తే సరిపోద్ది, అధికారం తర్వాత. అసెంబ్లీకి వస్తాను, మరి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇట్లేదు మరి? ప్రతిపక్ష హోదా ఇచ్చేది రాజ్యాంగపరమైన అంశం. అంటే గతంలో వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ పార్టీకి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని రిఫరెన్స్ గా చూపిస్తూ నేను అడుగుతున్నాను, దాంట్లో ఏమైనా ఉందా, నేను చేసిన తప్పేమైనా ఉందని చెప్పి అడుగుతున్నారు. భగవంతుడు ప్రజలు కలిసి ఇరువురు మాట్లాడుకొని ఆయన ప్రతిపక్ష హోదా తీసేశారు. నో కామెంట్. దాని గురించి అసలు ఆలోచన అవసరం లేదు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి అంటున్నారు. దానికి కూడా ఆస్కారం లేదంటారా? అసెంబ్లీకి రానోడు అధికారంలో కాడవుతాడు, జరిగే పనే కాదు. ఆయన తీసుకున్న అంశాలు చాలా విధ్వంసకర అంశాలు తీసుకొని ప్రజలకు దూరం అయ్యాడు ఆయన. ఇంకా ప్రజలు ఆయన్ని ఇంకా నమ్మరు. 11కు పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? 151 నుంచి 11 పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. దాంట్లో ముఖ్యంగా నోరు అదుపు పెట్టుకోలేకపోవడం. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులని, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ కుటుంబాలని వాళ్ళు రోడ్డును వేసి పర్సనల్ గా డిస్టర్బ్ చేసి ఎకిలిగా నవ్వుకొని ఆ పర్సనల్ డిస్టర్బ్ చేయడం కూడా అది ప్రజలు ఆక్షేపించాల. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతుందండి? 11 నెలల కాలంలో బాగానే సాగుతుందా? కూటమి ప్రభుత్వము, కేంద్రము, రాష్ట్రము రెండు కూడా అనుసంధానం చేసుకొని ఫైనాన్స్ ప్రాబ్లం పెద్దది. మీ అందరికి కూడా తెలిసిందే, చాలా భారీ ఎత్తు ఫైనాన్స్ ప్రాబ్లం. ఇప్పుడు ఆయన చూస్తున్న అన్ని పథకాలకు సంబంధించి 4,000 రూపాయలు ఇచ్చిందే పెద్ద పథకం. రాగానే అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ 4,000 రూపాయల పథకం మామూలు ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ కాదు. తర్వాత అమ్మఒడి అన్ని కూడా 1 by 1 చేస్తా అని చూస్తున్నారు. కాబట్టి మే అవ్వగానే ప్రజల్లో మరి ఏం వ్యతిరేకత లేదా? పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి కదా. వ్యతిరేకత ఏముందని మాట్లాడుతాను. అంత సబ్జెక్ట్ అర్థం చేసుకుంటారు. ప్రజలకు అవగాహన లేని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంది, సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది. పథకాలు అర్థం చేసుకొని ఫైనాన్స్ ప్రాబ్లం ఉందనేది రాష్ట్రానికి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.